థింకింగ్ క్రియేట్ చేశారు? అంతటి పరిస్థితి ఉంది. ఇదంతా జగన్ చంపేయాలని ఆయన మీద కుట్ర పన్నుతున్నారని రోజు ప్రెస్ మీట్లు పెట్టారు. తద్వారా జడ్జిల మీద ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. చివరికి ఆ నివేదికని అడ్డుపెట్టి టోటల్గా ఆయన ఏమైపోతాడో అన్న భయంతో అర్జెంటుగా బెయిలిచ్చే పరిస్థితి ఇచ్చారు. మరి ఆ తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు అంబులెన్స్ కనబడుతుంది బాబు గారు వెనకాల? డాక్టర్ ఎవడన్నా కనబడుతున్నాడా? మరి ఎలా ప్రజల్ని మోసం చేసగలిగారు? నేరేటివ్ థింకింగ్. జైల్లో ఉన్నంతసేపు అది క్రియేట్ చేయాలి, బయటకు వచ్చాక నా ఆరోగ్యానికి ఏంటి తమ్ముళ్ళు, నేనేంటి తమ్ముళ్ళు అంటే అది కరెక్టే అనాలా, ఇది కరెక్టే అనాలా? అంతే కదా. నేరేటివ్ థింకింగ్ అంటే అది. అంటే మనం ఎన్టీ రామారావు దేవుడు, అసలు ఆయనే రాకపోతే కనుక రాజకీయాలు మారవు, అద్భుతమైన మార్పు తీసుకొచ్చిన మహానుభావుడు. అది మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రాముడు, కృష్ణుడు, దేవుడు అన్నట్టు. తర్వాత లక్ష్మీ పార్వతి అనేటువంటి ఆవిడతో ఆయన అక్రమ సంబంధాలు చేసుకున్నాడు. అతనికి మద్యం మత్తు ఎక్కువ, మగువుల మత్తు ఎక్కువ, 24 గంటలు అట్లాంటి కార్యకలాపాలే